ఇంకో పథకం వ్యవసాయ రంగానికి అప్పుడు ప్లే చేయాలమ్మా. అది ఈ పథకం వినాలంటే ప్లే చేయాల్సిందే. అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆయన అన్న మాటలు ఒకసారి ప్లే చేస్తేనే దీనికి స్కీమ్ అర్థమవుతుంది, లేకపోతే స్కీమ్ అర్థం కాదు. వీడియో క్లిప్పింగ్ ఒకసారి ప్లే చేయమ్మా ఫస్ట్. ప్రతి రైతు కుటుంబానికి పిఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడికి సహాయం కింద 20,000 ఇస్తానన్నాడు. మా ప్లే చేయి మొదటి నుంచి. నిర్ణయం చేశాం. ఇంకో క్లిప్పింగ్ కూడా ఉంది వీడు. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చాడుగా. ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చాడుగా. తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. రైతుకు సంవత్సరానికి ఇంకోటి క్లిప్పింగ్ ఉంది కదమ్మా, అది కూడా పెట్టు. అది కూడా వింటేనే బాగా అర్థమవుతుంది. చూసుకుంటారా? అదే 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 మడమ తిప్పడు, మాట తప్పడు. అవును, ఇప్పుడేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరు చెప్పరా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చాడుగా. బాగా అర్థమైంది. మడమ తిప్పడు, మాట తప్పడు అని నా గురించి. అది మనం అసలు పిఎం కిసాన్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మేనిఫెస్టో వచ్చిన తర్వాత పిఎం కిసాన్ గురించి ఆయన మాట్లాడాడు. చెప్పిన దానికైనా ఇంకా పెంచిచ్చినాం. అసలు బడ్జెట్ అంటేనే ఏంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, మనం తీసుకొచ్చే అప్పులది, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది. కానీ ఈయనేమన్నాడు స్పెసిఫిక్గా వాళ్ళు ఇచ్చేది కాక నేను 20,000 ఇస్తాను అన్నదాత సుఖీభవ పేరుతో అని చెప్పినాడు. స్పెసిఫిక్గా చెప్పినాడు. చెప్పిన ఈ పెద్ద మనిషి ఈ 20,000 రూపాయలు మా హయాంలో చివరి సంవత్సరం మా హయాంలో రైతులందరూ ఎంతమంది ఉన్నారని చూస్తే 53,58,000 మంది. ఈ 53,58,000 మందికి ఇంటూ 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద పిఎం కిసాన్ ఇచ్చేది కాక ఈయన ఇవ్వాల్సింది. అంటే 10,717 కోట్లు సంవత్సరానికి ఇవ్వాలి. ఈయనేం చేసినాడు? మొదటి ఏడాది ఎగ్గొట్టేశాడు. మొదటి ఏడాది ఇచ్చింది 0, గుండు 0 ఎగ్గొట్టేసినాడు. రెండో ఏడాది ఏం చేసినాడు? 2 ఏళ్ళు కలిపి మామూలుగా ఎంత ఇవ్వాలా? మొదటి సంవత్సరం 20,000, రెండో సంవత్సరం 20,000, 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇవ్వాలి. ఈయన ఎంత ఇచ్చినాడు 2 ఏళ్ళకి కలిపి? అప్పుడు ఒక 5,000, తర్వాత ఒక 5,000, 10,000, 30,000 ఎగర కొట్టేసినాడు.
ఎగరగొట్టిన ఈ పెద్ద మనిషి. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, వైఎస్ఆర్సీపీ హయాంలో 53,58,000 మందికి రైతు భరోసా పథకం ద్వారా మనం రైతులకు సహాయం మేలు అందిస్తూ ఉంటే, ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 7 లక్షల మంది రైతులకు పథకాన్ని దూరం చేసినాడు. 7 లక్షల మంది రైతులను ఫస్ట్ కటింగ్. 46,85,000 మందికి మాత్రమే ఇచ్చాడు ఈ సంవత్సరం. అది కూడా 10,000 మాత్రమే ఇచ్చినాడు. అది కూడా 4,685 కోట్లు. కానీ ఏమంటాడు బడ్జెట్లో? నిన్న ఆ వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ, అచ్చెన్నాయుడు ఆయన మాట్లాడుతూ 6,309 కోట్లు ఇచ్చినామని అంటాడు, ఇచ్చేసినామంటాడు. వాళ్ళు ఇచ్చిందే 4,685 కోట్లు, 46,85,000 మందికి. ఇప్పటికే 30,000 రూపాయలు ఎగరగొట్టినాం 2 ఏళ్ళకి కలిపి. ఇది వాస్తవం అయితే బడ్జెట్లో నువ్వు 6,309 కోట్ల రూపాయలు ఇచ్చినానని చెప్పి చదువుతావు. ఎట్లా అబద్ధాలు ఆడతావు నువ్వు? ఇట్లా మోసం చేయడానికి నీకు మనసు ఎలా వస్తుంది? ధర్మమేనా నువ్వు చేసేది? న్యాయమేనా నువ్వు చేసేది? 2 ఏళ్ళకి కలిపి 53,58,000 ఇంటూ 20,000 అంటే 10,717 కోట్లు ఇంటూ 2 ఏళ్ళు అంటే 10,717 కోట్లు ఇంటూ 2. నువ్వు ఇచ్చింది ఎంత అని అంటే 21,434 కోట్లకు గాను 4,685 కోట్లు. అంటే ఈ 2 ఏళ్లకే 16,749 కోట్లు బాకీ రైతులకు. ఈ ఒక్క స్కీమ్ ద్వారానే ప్రతి రైతుకు 30,000 రూపాయలు బాకీ ఈ ఒక్క స్కీమ్ ద్వారానే. అంతేకాకుండా వరుసగా 3వ బడ్జెట్లో కూడా కౌలు రైతులకు పూర్తిగా జీరో, మొండి చెయ్యే. 2 బడ్జెట్లో వారికి ఇచ్చింది 0, 3వ బడ్జెట్లో ఇప్పుడు వారికి ఇచ్చేది 0. కేంద్రం ఇవ్వకపోయినా కూడా కౌలు రైతులను వైఎస్ఆర్సీపీ మా ప్రభుత్వ హయాంలో మేము రైతు భరోసా డబ్బులు కూడా ఇచ్చి ఆదుకున్నాం. రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఇచ్చి కూడా ఆదుకున్నాం. వీళ్ళకే కాదు, ROFR పట్టాలున్న గిరిజనులకు పట్టాలు ఇచ్చి కూడా మరి రైతు భరోసా సొమ్ము ఇచ్చినాం. ఇప్పుడు ROFR పట్టాలు ఉన్న గిరిజనులకు కూడా కటింగ్. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2 ఏళ్ళు ఇచ్చింది లేదు, 3వ సంవత్సరం ఇచ్చేది 0. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 17 సార్లు సైక్లోన్స్, డిప్రెషన్స్ రూపంలో రైతులు ఇబ్బందులు పడితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైనారు. మా ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా పెట్టి రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉంటూ వాళ్ళ భారాన్ని కూడా ప్రభుత్వమే కడుతూ ఈ పథకాన్ని మేము అమలు చేసాం. చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని చెప్పి 2024-25లో పంటల బీమా కోసం ఈ ప్రభుత్వం బడ్జెట్లో పెట్టింది 60 లక్షలు. 2024-25లో ఖర్చు చేసింది 0. 2025-26లో బడ్జెట్లో పెట్టింది 1,023 కోట్లు. కానీ రైతులకు ఇప్పటి వరకు ఇచ్చింది 0. ఇక ఈ బడ్జెట్లో 2026-27 బడ్జెట్లో
పంటల బీమా కింద పెట్టింది 250 కోట్లు. ఆశ్చర్యం ఏమిటంటే 2023-24 ఖరీఫ్ రబీలకు సంబంధించి 2024 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కడితే కేంద్ర ప్రభుత్వం కూడా దానికి జత కలిపి రైతులకు ఇవ్వాల్సింది కాంపన్సేషన్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయి. అలాంటిది 2023-24 ఖరీఫ్కు సంబంధించి 2024 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన ఉచిత పంటల బీమా ప్రీమియం 834 కోట్లు కట్టకపోవడం వల్ల రైతులు ఏకంగా 1324 కోట్లు నష్టపోయినారు. పోనీ 2024 రబీకి సంబంధించి ప్రభుత్వం ఏమైనా ప్రీమియం కట్టిందా అని అంటే అది గట్ల. చంద్రబాబు నాయుడు గారి నిర్వాకాల వల్ల 2023-24, 2024-25 వ్యవసాయ సీజన్లకు సంబంధించి ఇప్పటికే సుమారుగా 3500 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయినారు ఉచిత పంటల బీమా అందుబాటులో లేకపోవడంతో. 2025-26లో మనం అంతా చూస్తూనే ఉన్నాం. మోందా తుఫాన్ వచ్చింది, దిత్వా తుఫాన్ వచ్చినాయి. ఇక 2025-26లో లెక్కేసుకుంటే ఉచిత పంటల బీమా లేకపోవడంతో పాటు కింద మీద పడి రైతులే వాళ్ళ ప్రీమియంను వాళ్ళు కట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాము కట్టాల్సిన తమ వాటా కట్టకపోవడంతో రైతులు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. రెండు 2025-26లో 0. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా ప్రీమియం మేమే కట్టి రైతులపై ఒక్క పైసా కూడా భారం పడకుండా 5 ఏళ్లలో 54,55,000 మంది రైతులకు 7,802 కోట్లు చెల్లించిన ఇన్సూరెన్స్ ప్రీమియం. ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు జరిగిన మేలు 7,802 కోట్లు. మేము కట్టిన ప్రీమియం ద్వారా రైతులు బాగుపడింది. ముందనే టేబుల్ పెడతా ఉన్నా. 7,802 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా ద్వారా మా హయాంలో 54,55,000 మంది రైతులకు మేలు జరిగింది. పంట నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారంగా ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కూడా రైతులు ఇలాంటి ఇబ్బందులే పడతా ఉన్నారు. 2025-26లో మనమంతా చూసినాం ఏ రకంగా తుఫాన్లు వచ్చినాయని. 2025-26లో కేటాయింపులు 0, రైతులకు ఇచ్చింది 0. ఇందులో మోంతా తుఫాన్ కారణంగా రైతులు జరిగిన నష్టాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కుదించారు. 15 లక్షల ఎకరాల నష్టం జరిగితే దాన్ని 4 లక్షల ఎకరాలకే పరిమితం చేశారు. మొత్తంగా చూస్తే ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపుగా రైతులకు 900 కోట్లు బకాయిలు ఉన్నాయి ఇప్పటికీ.